శాంతి భద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పారు. పరామర్శలకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాల్లో మొదటి సంవత్సరంలో ఏం అమలు చేశాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి సీటు కూడా నాదేనని కోర్టుకెక్కే పరిస్థితి ఏర్పడనుంది. మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన అన్నావు. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో కేసులేశావు. నీకు ఢిల్లీలో పత్రికలు మీడియా గడ్డి పెట్టినా సిగ్గురాలేదు అని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాగితాలు ఏరటానికే ఆర్థిక శాఖ 2 నెలలు పడతా ఉంది. బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలో. ఇన్ని జరిగి ఇంత విధ్వంసం చేసి నువ్వు నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, బీసీల వెన్ను ఎలా విరిచేసావు? తోట చంద్రయ్య పల్నాడు గొంతు కోపించావు నీకు జిందాబాద్ కొట్టాలని. నువ్వా చీని చెట్ల దగ్గర కొట్టే దగ్గర ప్రారంభమైన మీ కుటుంబ చరిత్ర ప్రశ్నించిన బీసీ నాయకుల ఆస్తులు విధ్వంసం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు 70 ఏళ్ల రంగనాయకమ్మ గారు సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమె మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడిది బీసీ నాయకుడు ఆ రోజు కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటను కాల్చేశారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చేశారు. నువ్వా నీతులు చెప్పేది? నువ్వా మాట్లాడేది? జగన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసం చేశావు? దళితుల్ని వాళ్ళ పథకాలు 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ దళితుల మీద దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి నువ్వు వాళ్ళ దళితుల గురించి మాట్లాడతావా? నీ రక్త చరిత్ర బాబాయిని హత్య చేయించి కత్తి మా చేతిలో పెట్టి నారాసుర చరిత్రని ఎన్నికల్లో లబ్ధి పొంది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నీ అసమర్థ చేతగాని పరిపాలన వల్ల, నీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగి నాశనం అయిపోతే ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే నువ్వు దాడులు చేస్తా మేము వస్తామని చెప్తావు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తావయ్యా?